రెండు సైన్యాలు ఒకే మైదానం చరిత్రలోనే అత్యుత్తమ యోధుడు ఆ ధర్మం చేతిలోనే నేలకొరిగాడు. నమస్కారం. శ్రీమదాంధ్ర మహాభారతాన్ని పూర్తిగా తెలుగులో విశ్లేషిస్తున్నాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా రణరంగంలోకి అడుగుపెడదాం. పితామహుడైన భీష్ముడు పడిపోయింది తన బలహీనత వల్ల కాదు, ఆ ధర్మం వల్లే అనే భయంకరమైన సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది కేవలం ఒక కథ కాదు, కురుక్షేత్రంలో జరిగిన ఒక నైతిక ప్రళయం. ఈ ఉద్వేగభరితమైన ఘట్టం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. మొదటి భాగం, అనివార్యమైన ఆ కురుక్షేత్ర సంగ్రామం. ఒక్కసారి ఊహించుకోండి. 18 అక్షౌహిణుల అపారమైన సైన్యం ముఖాముఖిగా నిలబడి ఉంది. ఆ భయంకరమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కౌరవసేనాధిపతి భీష్మపితామహుడు తన శంఖాన్ని పూరించగానే ఆకాశం బద్దలైపోయింది. ఇక వెనక్కి తిరిగే అవకాశమే లేదు. కాని ఇంతటి ప్రళయం ఒకవైపుంటే అగ్రశ్రేణి విలుకాడు అర్జునుడిలో ఒక మానసిక ప్రళయం రేగింది. రణరంగం మధ్యలో నిలబడిన అర్జునుడికి ఎదురుగా ఎవరూ శత్రువులు కనిపించలేదు. భీష్ముడు, ద్రోణుడు తన స్వంత దాయాదులే కనిపించారు. తీవ్రమైన భావోద్వేగంతో ఆ మహావీరుడి చేతిలోంచి గాండీవం జారిపోయింది. రథంపై కుప్పకూలిపోయాడు. నేను పోరాడలేను అంటూ చేతులెత్తేశాడు. రెండవ భాగం, అర్జునుడి విషాదం, శ్రీకృష్ణుడి గీతోపదేశం. చిన్నప్పటినుంచి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, ప్రేమను పంచిన తాతను చంపి రాజ్యాన్ని ఏలాలా అన్న అర్జునుడి భయానక నైతిక సంఘర్షణ అది. ఒక్క బాణం కూడా గాలిలోకి వెళ్లకముందే ఆ 2 రథచక్రాల మధ్య కృష్ణుడు మహా అద్భుతమైన గీతోపదేశం చేశాడు. ఆత్మకు మరణం లేదు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, ఫలాపేక్ష లేకుండా కర్మ చెయ్యి. ఆ 18 అధ్యాయాల భగవద్గీత నాటి యుద్ధభూమికే కాదు, ఏనాటికైనా ఎవరికైనా ఒక గొప్ప కనువెప్పు. మూడవ భాగం, అజేయమైన సేనాధిపతిగా భీష్ముని విజృంభణ. గీతోపదేశం పూర్తయ్యాక కురుక్షేత్రం బద్దలైంది. మొదటి రోజు శంఖాలు మ్రోగాయి, బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. కౌరవ సైన్యానికి భీష్ముడు, పాండవ సైన్యానికి దృషద్యుమ్నుడు సేనాధిపతులు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, 80 ఏళ్ల పైబడిన వయసులో ఉన్న భీష్ముడు ఒక యుద్ధదేవుడిలా విజృంభించాడు. 5వ రోజునాటికి పాండవ సైన్యమాయన్ని ఆపలేక పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. సాక్షాత్తు ఆ అర్జునుడు కూడా పితామహుడి బాణాల దాడిని ఏమాత్రం తట్టుకోలేకపోయాడు. కాని మరోవైపు ఏం జరుగుతోందో తెలుసా? భీముని ప్రళయతాండవం మొదలైంది. కౌరవ యువరాజులను ఒక్కొక్కర్ని ఎంచుకుని మరీ నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టడం ప్రారంభించాడు. ఆనాడు జూదాల గదిలో చేసిన ప్రతి ప్రతిజ్ఞకు కౌరవుల రక్తంతో ఇప్పుడు లెక్కలు తేలుస్తున్నాడు. భీముడి భయంకరమైన నవ్వులు, రౌద్రమైన అరుపులు కౌరవ సైన్యాన్ని గడగడలాడించాయి. 4వ భాగం, సాక్షాత్తు ఆ భగవంతుడే తన ప్రతిజ్ఞను విడిచిపెట్టిన వేళ. ఇక్కడ మనం ఒక కీలకమైన ప్రశ్న వేసుకోవాలి. తాను ఆయుధం పట్టనని సాక్షాత్తు ఆ భగవంతుడే మాటిచ్చినప్పుడు ఆ మాటను ఉల్లంఘించేలా చేసిన ఆ తీవ్రమైన పరిస్థితి ఏమిటి? యుద్ధభూమిలోని ఈ నైతిక సంక్షోభాన్ని పరిశీలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. సరిగ్గా గమనించండి. ఒకవైపు అర్జునుడు తన తాతమీద పూర్తిస్థాయిలో పోరాడలేక వెనుకడుగు వేస్తున్నాడు. అది గమనించిన కృష్ణుడు రౌద్రంగా రథం దూకాడు. ఏకంగా ఒక రథచక్రాన్ని చేతబూని భీష్ముణ్ణి వధించడానికి కాలినడకన దూసుకుపోయాడు. అది చూసి భయపడిన అర్జునుడు పరిగెత్తుకుంటూ వెళ్లి కృష్ణుడి కాళ్లు పట్టుకుని, నేను నా పూర్తి శక్తితో పోరాడతాను, దయచేసి ఆగిపో కృష్ణ అని బ్రతిమిలాడాడు. ఆ తర్వాతే కృష్ణుడు శాంతించాడు. కాలగర్భంలో నిలిచిపోయిన అత్యంత పవర్ఫుల్ దృశ్యమిది. ఈ భీకర మారణ హోమంలో పాండవ శిబిరం నుండి 2 యువ నక్షత్రాలు ఉదయించారు. కేవలం 16 ఏళ్ల అభిమన్యుడు తన వీరోచిత పోరాటంతో కౌరవ కమాండర్లను నివ్వెరపరిచాడు. అలాగే సాత్యకి ఏమాత్రం భయం లేకుండా శత్రువుల గుండెల్లో గుబులు లేపాడు. వీరిద్దరి విజృంభణ పాండవులకు కొండంత అండగా నిలిచింది. 5వ భాగం, ఒక మహేతిహాస పతన. అలా యుద్ధం 10వ రోజుకు చేరుకుంది. భీష్ముణ్ణి నిలవరించాలంటే ఒక కఠినమైన, కర్కశమైన వ్యూహం పన్నారు పాండవులు. శిఖండిపై ఎప్పటికీ ఆయుధం ఎత్తనని భీష్ముడు ఎప్పుడో ప్రతిజ్ఞ చేశాడు కదా, సరిగ్గా ఆ ప్రతిజ్ఞనే వాళ్లు ఆయుధంగా మలల్చుకున్నారు. శిఖండిని భీష్ముడిచి సరిగ్గా ఎదురుగా నిలబెట్టగానే పితామహుడు తన విల్లును దించేశాడు. సరిగ్గా అదే సమయానికి వెనుక నుండి అర్జునుడు తన పూర్తి శక్తితో శరవర్షం కురిపించాడు.
ఒక వీరుడి నైతిక నియమావళినే అతనికి వ్యతిరేకంగా వాడిన ఊహకందని యుద్ధతంత్రమిది. బాణాలు నలుదిక్కుల నుండి ఆ దేహాన్ని ఛేదించాయి. 10వ రోజున పితామహుడు రథంపైనుంచి నేలకొరిగాడు. కాని ఆ దేహం భూమిని తాకలేదు. ఒంట్లో గుచ్చుకున్న ఆ బాణాలే ఒక పాన్పులా ఆయనను గాలిలో నిలబెట్టాయి. రక్తం కారుతున్న ఆ శరతల్పంపై పితామహుడు విశ్రమించాడు. 6వ భాగం ఆ ధర్మానికి చెల్లించిన మూల్యం. ఆ సేనాధిపతి పతనంతో కురుక్షేత్రంలో ఒక్కసారిగా భయానకమైన నిశ్శబ్దం ఆవరించింది. కాని భీష్ముడు ప్రాణాలు వదల్లేదు. ఆయనకు తన మరణాన్ని తానే ఎంచుకోగల స్వచ్ఛంద మరణ వరం ఉంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం అంటే సూర్యుడు ఉత్తరం వైపు పయనించే ఆ పవిత్రమైన సమయం రావడం కోసం తన ప్రాణాలను పట్టి ఉంచి మరణం కోసం నిరీక్షించడం ప్రారంభించాడు. ఆ సమయంలో పక్షభేదాలన్నీ పక్కనపెట్టి 2 శిబిరాల్లోని యోధులంతా ఆ మహావీరుడు చుట్టూ గుమిగూడారు. సాక్షాత్తు ఆ కృష్ణుడు, దుర్యోధనుడు కూడా వచ్చారు. భీష్ముడు తన చివరి శ్వాసతో దుర్యోధనుడికి ఒక సలహా ఇచ్చాడు. ఇప్పటికైనా మించిపోయిందిలేదు. యుద్ధమాపేసి పాండవల రాజ్యం వాళ్ళకిచ్చేయ్ అని బ్రతిమిలాడాడు. కాని అక్కడ భయంకరమైన మౌనం. దుర్యోధనుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక భీష్ముడు తన కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోయాడు. భీష్ముడు పడిపోయింది ఆయన బలహీనుడు కావడం వల్ల కాదు, ఆయన ధర్మానికి వ్యతిరేకమైన పక్షాన నిలబడటం వల్ల. ఒక వ్యక్తి ఎంతటి శక్తివంతుడైనా ఆయన గొప్పతనం ఆ సత్యం నుండి, ఆ విశ్వధర్మం యొక్క శిక్ష నుండి ఆయన్ని ఏమాత్రం కాపాడలేకపోయింది. ఇక్కడితో భీష్మపర్వం ముగిసినప్పటికీ తదుపరి రాబోయేది ద్రోణపర్వం. తన స్వంత శిష్యులపైనే ఒక గురువు విల్లు ఎక్కుపెట్టాల్సిన దయనీయమైన, భయంకరమైన పరిస్థితులను మన తదుపరి విశ్లేషణలో చూద్దాం. అసాధారణమైన గొప్పతనం ఒక అన్యాయమైన పోరాటానికి వత్తాసు పలకడాన్ని ఎప్పుడైనా సమర్థించగలదా? ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి. ఈ విశ్లేషణను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మహాభారతం కొనసాగుతోంది.